మానస న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గాలకు తగిన స్థాయిలో ప్రాధాన్యం కల్పించడంలో విఫలమైందని జనసేన నాయకుడు వంగరి సాయి కుమార్ అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో బీసీల పాత్ర కీలకమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ కీలక పదవులు మరియు అవకాశాల కేటాయింపులో బీసీలను విస్మరిస్తోందని విమర్శించారు. అదే సమయంలో జనసేన పార్టీ బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన బీసీ బిడ్డను గుర్తించి కీలక పదవికి నియమించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇది బీసీ వర్గాల పట్ల జనసేన పార్టీకి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. సమాజంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే రాజకీయ వ్యవస్థ అవసరమని, బీసీలకు రాజకీయ సామాజిక రంగాల్లో మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని వంగరి సాయి కుమార్ తెలిపారు. మానస టీవీ ప్రతినిధి భూమేష్, హైదరాబాద్. పరిస్థితి ఏర్పడ్డదంటే రాజ్యం ఎక్కడికి పోతుంది? ఒక్కసారి బీసీ నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొంతమంది మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారని. మా బీసీ బిడ్డ ఈరోజు ఎమ్మెల్యే కావాలని నా కోరిక. నా బీసీ బిడ్డ ఈరోజు పద్మశాలి బిడ్డలు ఈరోజు చూసుకుంటే ఒక ఎమ్మెల్యే కూడా ఈరోజు అసెంబ్లీలో లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సిరిసిల్ల కానీ మెదక్ కానీ కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కూడా మా పద్మశాలి బిడ్డలందరూ కూడా ఇప్పటికీ కూడా మొగ్గం నేస్తున్నారు. మీ అందరికీ కూడా తెలుసది. అంటే ఒక పద్మశాలి బిడ్డ ఈరోజు ఒక పేదవాడిగానే మిగిలిపోవాలా? నాలాంటి ఒక బీసీ బిడ్డకి అవకాశం ఇవ్వరా అని చెప్పి కూడా ఈరోజు నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నా. ఈరోజు నేను ఒక బీసీ బిడ్డగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈరోజు అడుగుతున్నాను. నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో బీసీలకి చోటు ఇవ్వదు. జనసేన పార్టీ తెలంగాణ గడ్డ మీద కొట్లాడి ఒక తెలంగాణ ఉద్యమకారుని నాలాంటి ఒక పద్మశాలి బీసీ బిడ్డకి ఈరోజు జనసేన పార్టీలో ఒక కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించి నాలంటోళ్లతోని ఈరోజు బీసీ బిడ్డలకి న్యాయం జరగాలి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి నాలంటోళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మంచి అవకాశం ఇచ్చి ఈరోజు నన్ను గొప్ప నాయకుని చేస్తుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఈరోజు దీన్ని వ్యతిరేకిస్తుంది. బీసీ నాయకులారా, మీరు మాట్లాడుతున్నారు కదా, ఈరోజు మీరందరూ కూడా గమనించాలి గతంలో ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరుగుతుందో. ఒక బీసీ నాయకుడేమో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు, ఇంకో బీసీ నాయకుడేమో పక్కనే కూర్చొని మా ముఖ్యమంత్రి గారు మంచిగా పరిపాలన చేస్తున్నాను బీసీ నాయకుడు అంటాడు. అంటే మీ ఇద్దరి మధ్యలో మీకే అండర్స్టాండింగ్ లేకుండా ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతుందని చెప్పి కూడా మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఒకటి, బంగ్లాదేశ్ లో మన హిందువుని, మన దళిత బిడ్డని నడి రోడ్డు పైన కొట్టి కట్టేసి కాల్చి చంపితే ఈరోజు ఒక్కరు కూడా బీసీ నాయకులు మాట్లాడటం పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే దీనిపైన స్పందించారు. నేను ఒక బీసీ పద్మశాలి బిడ్డగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూ సంపత్ నాయక్ అన్నెంబడి నేను క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. మీ బీసీ నాయకులు, మేధావులు మీరు దీనిపైన ఎందుకు స్పందించలేరో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. బీసీ నాయకులు అందరూ కూడా ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది అమరులైనటువంటి కుటుంబాల గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరో కూడా తెలంగాణ సమాజానికి చెప్పాలి. నేను కూడా మీతో పాటు బీసీ బిడ్డనే. మీరు అందరూ కూడా ఈరోజు 1200 మంది అమరులు ఎవరైతే అయ్యారో వాళ్ళ గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎందుకు ప్రశ్నించలేరో మీరు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఎక్కడ చూడు అంటే తెలంగాణ సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకొని బీసీలని అనగదొక్కడం ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఇట్లా చేస్తున్నప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ని పెట్టుకొని మన బీసీలని దెబ్బ కొట్టినప్పుడు బీసీ నాయకులందరూ కూడా దీనిపైన గట్టిగా మాట్లాడాల్సిన అవసరం కూడా మీ పైన ఉంది. మీరు నోర్లు ఎందుకు ఇప్పుతలేరో కూడా తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం చూసుకుంటే జనసేన పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద. 2014 మార్చి 14న తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. బీసీలకు అవకాశం ఇచ్చింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. మీరు చూసుకున్నట్టయితే మా బీసీ పద్మశాలి బిడ్డలకి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బీసీ చేనేత వస్త్రాల గురించి ఎన్నిసార్లు మాట్లాడిండో, ఎన్ని సభలు పెట్టిండో కూడా మీరు ఒక్కసారి దీని గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. బీసీ నాయకులారా, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చూసుకుంటే పద్మశాలి చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిలబడడం బీసీ బిడ్డగా మనందరం కూడా ఈరోజు గర్వపడాల్సిన అవసరం ఉంది. దీని గురించి కూడా మీరు తెలంగాణ సమాజానికి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. బీసీ నాయకులు, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిందే ఎస్సీ, బీసీ, మైనార్టీ పేద వర్గాల కోసం ఈరోజు జనసేన పార్టీ పెట్టింది. బడుగు బడిగిన వర్గాల పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఆ పేదవాళ్ళని పట్టించుకున్నట్టు లేరు. పేదవాళ్ళకి న్యాయం జరగాలంటే జనసేన పార్టీతోనే సాధ్యం అని చెప్పి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని తీసుకురావడం జరిగింది. ఇంత మంచి పార్టీలా తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డగా, తెలంగాణలో కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న బిడ్డగా ఈరోజు గర్వంగా పనిచేస్తున్నాను నేను. మీరు దీన్ని ఎందుకు అడ్డుకుంటుర్రో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలు మీరందరూ కూడా బీసీల తరపున ఎన్నిసార్లు మాట్లాడారు, ఎక్కడెక్కడ మాట్లాడారో కూడా తెలంగాణ సమాజానికి చెప్పాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు కదా ఈరోజు మీరు తెలంగాణ సెంటిమెంట్ అని. అప్పుడు కూడా మన బీసీలకు ఎంత అన్యాయం జరిగిందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది నా బీసీ మిత్రులకి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి దాదాపు 3 సంవత్సరాలు కావచ్చింది. వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల మీద ఫైట్ చేయండి. దీని గురించి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టండి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పైన
ఫైట్ చేయమని చెప్పి కూడా బీసీ నాయకులకు ఈరోజు తెలియజేస్తున్నాను నేను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉద్యోగాలు లేక ఈరోజు నిరుద్యోగులు పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఈరోజు సెక్యూరిటీ డ్యూటీలు, డీమార్ట్లలో స్విగ్గీలు, చాయ్ బండ్లు పెట్టుకొని ఈరోజు బతుకుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది మన బీసీ బిడ్డలు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బీసీ నాయకులు అందరూ కూడా ఈరోజు మా నిరుద్యోగులకి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తలేరు, ఎందుకు 1,00,000 ఉద్యోగాలు ఇస్తలేరు, మీ మేనిఫెస్టో ఏంది, మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యవహారం ఏందని చెప్పి కూడా బీసీ నాయకులు అందరూ కూడా ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ప్రశ్నిస్తలేరో ప్రజలకు కూడా చెప్పాలి. ఈరోజు మీరందరూ కూడా ఈరోజు మన తెలంగాణ అంటేనే పౌరుషాల గడ్డ. ఆ గడ్డ మీద పుట్టిన బిడ్డగా ఒక ఆకలినైనా చంపుకుంటాం, కానీ మన ఆత్మ గౌరవాన్ని మాత్రం ఎక్కడ తాకట్టు పెట్టము. అది తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డగా, ఒక బీసీ పద్మశాలి బిడ్డగా ఈరోజు నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆత్మ గౌరవాన్ని కూడా ఎక్కడ తాకట్టు పెట్టకుండా ఈరోజు సనాతన ధర్మాన్ని ఈరోజు కాపాడడానికి మన హిందువులపైన కూడా దాడి చేస్తే, మన హిందువుల గురించి మనం తప్పుగా మాట్లాడితే, మన దేవీ దేవతల పైన మన గుళ్ళని ధ్వంసం చేస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఎత్తుకొని సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే వాయిస్ లేపుతున్నారు. దీన్ని కూడా గమనించాలి మీరు. దీని గురించి కూడా మాట్లాడాలి బీసీ నాయకులు. దీని గురించి ఎందుకు మాట్లాడతారు కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. ఇంకొక బీసీ మిత్రుడు అంటాడు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చిందో, ఏం చేసారో చెప్పాలంటాడు. ఈ రోజు చూసుకుంటే స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైంది. ఇప్పటికీ కూడా రోడ్లు లేని దగ్గర పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయించడం జరిగింది. త్రాగే నీరు లేని దగ్గర త్రాగే నీరు అందించడం జరిగింది. కరెంట్ లేని దగ్గర కరెంట్ స్తంభాలు, స్ట్రీట్ లైట్స్ వేయించడం జరిగింది. కొంతమంది గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పులు కూడా వేసుకోరు, వాళ్ళకి చెప్పులు కూడా పంపించడం జరిగింది. వాళ్ళకి ఇబ్బందులు కావద్దని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అడవి ప్రాంతాలలో మూగ జీవులకు ఇబ్బంది కలుగుద్దని చెప్పి కూడా హౌజులు కట్టి అవిట్లో వాటర్ నింపి మూగ జీవులు వాటర్తోనన్నా బ్రతకాలే, మంచిగా మూగ జీవులని రోజుకి పెంచాలే, కానీ అవిటిని చంపొద్దు అనే ఒక ఉద్దేశం కూడా మూగజీవుల గురించి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది కార్యక్రమాలు. ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉండి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో 5 అవార్డులు కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది. దీని గురించి మీరు మాట్లాడాలి బీసీ నాయకులు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉండి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 42 మందిని దత్తకు తీసుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ ఎమ్మెల్యే శాలరీ 2,10,000 రూపాయలు ఏదైతే వస్తుందో ఆ 2,10,000 రూపాయలు మనిషికి 5,000 చొప్పున ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా 42 మందికి ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి కూడా చెప్పాలి బీసీ నాయకులు. ఎందుకు చెప్తున్నారు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ సెంటిమెంట్ పెట్టి తెలంగాణ మా అయ్య జాగిరా అని దాన్ని ఒకటి బయటికి గుంజుకొచ్చి ఇష్టం వచ్చినట్టు అవాకులు చివాకులు పేల్చడం బంద్ చేసుకోవాలి అని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తారు. పవన్ కళ్యాణ్ గారిని ముందు కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు, అదేవిధంగా కొంతమంది యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి కొంతమంది జర్నలిజం ముసుగులు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు అడ్డగోలిగా మీ అయ్య జాగిరా తెలంగాణ రాష్ట్రం అని విమర్శించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో నాలాంటి ఉద్యమకారులు వాళ్ళతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నేను ఒక బీసీ పద్మశాలి బిడ్డని, నాలాంటి పార్టీలో ఈరోజు బీసీలకి న్యాయం జరగాలి, బడిగిన వర్గాల పేదవాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలాంటి ఉద్యమకారులతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడదామని చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడం సిగ్గు చేయడం చెప్పి కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు బడిగిన వర్గాల పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కోరికల మేరకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో మీటింగ్ పెడదామని చూస్తే దానికి పర్మిషన్ ఇవ్వకపోవడం సిగ్గుచేటు. దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది బీసీ నాయకులు అని చెప్పి కూడా నేను తెలంగాణ జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈరోజు.